మొగుళ్లపల్లి, ములకలపల్లి గ్రామాల మధ్య జరిగే మినీ మేడారం జాతరపై గ్రహణం పట్టుకున్నదని పలువురు భక్తులు, గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ వనదేవతల జాతర ఈసారి సక్రమంగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగాల్సిన మినీ మేడారం జాతరకు ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ ఏర్పాటు కాకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. జాతర నిర్వహణలో ఉత్సవ కమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి కదలిక కనిపించకపోవడం విచారకరంగా మారిందని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా ఉత్సవ కమిటీలో రాజకీయ జోక్యం అధికమవడం వల్లే జాతర ఏర్పాట్లు ఆలస్యం అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సరిగ్గా జరుగుతుందా లేదా అని మండల ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. జాతర జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రాంగణం మొత్తం చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో వేలాది మంది భక్తులు వచ్చే జాతరను నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేసి అవసరమైన ఏర్పాట్లు చేపట్టి జాతరను సజావుగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. మినీ మేడారముగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మొగుళ్లపల్లి, ములకలపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి 2 వాగుల మధ్యలో ఉన్నటువంటి ములకలపల్లి యొక్క మేడారము తర్వాత అగ్రంపాడు తర్వాత 3వ మినీ మేడారముగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి జాతర ఈ ములకలపల్లి యొక్క మేడారము. ముఖ్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా రాజకీయ నాయకుల యొక్క జోక్యము అత్యధికంగా కనబడుతుంది. గత 20-30 సంవత్సరాలుగా చాలా ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక భక్తులు ఈ యొక్క జాతరకు విచ్చేసి తమ యొక్క భక్తి లోపల యొక్క దైవ దర్శనాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి చాలా సుమారు 5 లక్షల భక్తులు ఈ యొక్క జాతరకు వచ్చేసి తమ యొక్క దేవతామూర్తులను దర్శించుకోవడం జరుగుతుంది. అలాంటి జాతరగా ఇంకొక 10 రోజులు జాతర ప్రారంభం కాబోతుంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడము, అధికారుల యొక్క, రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యము మనకు కనబడతా ఉంది. ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే ఈ యొక్క జాతర యొక్క అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనగా ఇప్పటి వరకు జాతర కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడం దేనికి నిదర్శనము? మరి ఎందుకు ఈ యొక్క జాతర లోపల దేవునికి, రాజకీయానికి దూరంగా ఉంచి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టి జాతర కమిటీ వేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.